హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఎగ్ ఆనియన్ వేసి కర్రీ చేస్తున్నాను. ఇది మా పిల్లల లంచ్ కోసం. చూడండి, ఎగ్ ఆనియన్ టమాటాలు, కావాల్సిన పదార్థాలు: ఎగ్ ఆనియన్ టమాటాలు, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్, పసుపు పొడి, ధనియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొరియాండో కొత్తిమీర. ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది పిల్లల లంచ్ కోసం తొందరగా తయారు చేయవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేసి టమాటాలు కట్ చేసిన తర్వాత ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆనియన్ టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది పిల్లల లంచ్ కోసం క్విక్గా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇది రోటీలో కానీ చపాతీల్లో కానీ బాగా ఉంటుంది, ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను ఇద్దరి కోసం తయారు చేస్తున్నాను. పిల్లల లంచ్ కోసం తయారు చేస్తున్నాను. 4 కోడిగుడ్లు, ఒక 6 చిన్న సైజ్ మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 3 టమాటాస్, చిన్న మీడియం సైజ్ టమాటాలు. ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాగా ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో నేను సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ నేను ఫ్రై అవుతున్నాను. ఆనియన్ తొందరగా మగ్గాలంటే సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలా. కొంచెం లైట్గా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్ మగ్గాల. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బాగా మగ్గిపోయాయి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, 1 స్పూన్ వేసుకోండి చాలు. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, రైస్లో కానీ చపాతీల్లో కానీ. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసి చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసిన తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గాల. టమాటాలు మగ్గుతున్నప్పుడే కొంచెం పసుపు, 1 స్పూన్ కొంచెం పసుపు ఇందాకే వేసుకున్నాం. కొంచెం లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్, కారం ఇది పిల్లలకి కదా. 1/2 స్పూన్ కారం వేసుకోండి. ఇది బాగా మగ్గాల. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇది ఈజీ క్విక్గా తయారవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మగ్గుతున్నప్పుడే కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసుకోండి. చూడండి, నేను కొంచెం వేస్తున్నాను, టమాటాలు తొందరగా మగ్గుతాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయాయి టమాటాలు మొత్తం. సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ చూసుకొని ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు ఇందాక ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇంకా కొత్త రెసిపీస్ మీ ముందు తీసుకొని వస్తాను. ఈజీగా చేసుకునేవి కూడా తీసుకొని వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, ఇది మగ్గుతున్నాగానే 4 కోడిగుడ్లు, ఇద్దరి కోసం ఫ్రెండ్స్ నేను ప్రిపరేషన్ చేసేది. 2 కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలా. చూడండి, నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 4 కోడిగుడ్లు పగలగొట్టుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇవి ఈ కర్రీలో వేసేయాలా. చూడండి, నేను చూపిస్తాను. ఈ కర్రీలో వేసేసి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నాను. ఒక 3-4 మినిట్స్ తర్వాత చూద్దాం. మంట తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ పెట్టుకుంటే అడుగుంటుంది, బాగా కాలిపోద్ది. మంట తక్కువగానే పెట్టుకోండి. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చూడండి, ఉడుకుతున్నాయి. ఇవి చిన్నగా ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్, తిప్పించి పెట్టుకోండి. ఇక్కడ కూడా ఉడుకుతాయి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఏ విధంగా ఉడకాయో. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేయాలా.
చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం. బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా కలుపుకోవాలా. కొంచెం కొంచెం తక్కువ మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. దీంతోనే రైస్ మొత్తం తినేవచ్చు ఫ్రెండ్స్. ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ ఏం సైడ్ డిష్ కూడా అవసరం లేదు. చూడండి, ఇందాక కట్ చేసి పెట్టుకొని కొరియాండర్ అవి వేసుకోండి. ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. 5 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం. బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఎమ్మి సూపర్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. చూడండి, ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.